కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా మున్సిపాలిటీలకు పైసా ఇవ్వలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా మోసపూరిత మాటలు బీజేపీ చెప్పదన్నారు. మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు ఇచ్చినా కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేయట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఓట్లేస్తే ట్యాక్స్లు పెంచి ప్రజలపై భారం వేస్తారని హెచ్చరించారు. హుజురాబాద్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్రం నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తానన్నారు సంజయ్. దేశం కోసం సమాజం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించారు. గెలిపించినాక ఇప్పుడే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు 259 కోట్ల రూపాయలను మొదటి విడతగా విడుదల చేసింది. ఇప్పుడే ఈ మున్సిపల్ ఎన్నికలైన వెంటనే మళ్ళా 500 కోట్లు మళ్ళీ తీసుకొస్తాం. ఎవరు? నేను, కిషన్ రెడ్డి గారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ కిషన్ రెడ్డి సాబ్ నేను ఇద్దరం పోయి మంత్రిని కలిసినాం. సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణలో ఎక్కువ గెలిచినాం. మరి సంగతి ఏంటి సార్ అంటే, చలో ఇవాళ చెప్పిన మొదటి విడతగా 259 కోట్ల రూపాయలు ఇప్పుడే వేసారు, టీవీలలో వస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ మున్సిపాల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము పోయి అడగాలి కదా, ఢిల్లీ పోయి, సార్ తెలంగాణ మున్సిపాల్ కార్పొరేషన్లు అన్నీ మొత్తం పువ్వే సార్, వార్ వన్ సైడ్ లెక్కనే మొత్తం పువ్వు అంటారు సార్ అని చెప్పి అడవి బల్లగుద్ది అడగానా లేదా? అడిగితే అప్పుడు ఏమొస్తాయి? మీరు గెలిపిస్తే హుజాబాద్లో గెలిపిస్తే ఏమొస్తాయి? మేము పోయి అడుగుతా సార్ నా పార్లమెంట్లో గిన్ని గెలిచేసారంటే మళ్ళీ 500 కోట్లు పట్టుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు గెలిపిస్తే మళ్ళీ 500 కోట్లు పట్టుకొస్తాం. ఇది మొదటి విడతనే. ఇది కంటిన్యూగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పైసలు మొత్తం కిషన్ రెడ్డి గారు నేను పోయి పట్టుకొస్తాం. అందుకే ఈసారి గెలిపింది. ఇవాళ తీసుకొచ్చిన పైసలు మొత్తం ఇలా మేము తీసుకొస్తే ఇలా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఇలా జల్సాలు చేసారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం చేయలేని చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చొని పెడితే వీళ్ళు మనకు దాపరించి ఒక్క పైసా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేసినా ఒక్కసారి ఆలోచించండి అక్క. జమ్మికుంటలో ఇప్పించిన పైసలు, జమ్మికుంటలో పైసలు ఇప్పించాక తీరా చూస్తానికి ఇలా స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈసారి గెలిపిరాక ఆ టెండర్ మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళా టెండర్ పెట్టించి ఈ హుజాబాద్లో పిల్లలందరికీ ఇవాళ క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా, వాకర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ మినీ స్టేడియం కట్టే బాధ్యత నాది.